హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే బిర్యానీ మసాలా పౌడర్ని మనం ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నానండి. బిర్యానీని ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తారండి. అందరూ యూస్ చేసే స్పైసెస్ అనేవి కామన్గా ఉంటాయి, సేమ్ ఇవే యూస్ చేస్తారు. బట్ మంచి ఫ్లేవర్ వచ్చి మనం దమ్ బిర్యానీ చేసిన, పులావ్ చేసిన మంచి ఫ్లేవర్ ఆ బిర్యానీకి రావాలి అంటే నేను ఒక రెసిపీ చూపిస్తాను. ఇదే విధంగా ఫాలో అయ్యి మీరు ఈ మసాలా పౌడర్ని రెడీ చేసుకున్నారంటే మీరు బిర్యానీ చేసిన, పులావ్ చేసిన జస్ట్ ఒక్క స్పూన్ మీరు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఆ మసాలా పౌడర్ని ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక కప్పుతో ధనియాలు తీసుకున్నాను. అండ్ 1/4 కప్పుతో, మనం ఏ కప్పుతో అయితే ధనియాలు తీసుకున్నామో 1/4 జీలకర్ర తీసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలండి వీటన్నిటిని. ఇప్పుడు కొద్దిగా లవంగాలు తీసుకున్నాను, ఒక 10 గ్రామ్స్ ఉంటాయి. అదేవిధంగా యాలకులు, దాల్చిన చెక్క అన్నీ 10 గ్రామ్స్. ఇది జాపత్రి అండి, ఇది జాజి పువ్వు. ఇందులో తోక మిరియాలు కొద్దిగా యాడ్ చేశాను. అదేవిధంగా బ్లాక్ మిరియాలు కూడా యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా సోంపు యాడ్ చేశాను, ఒక 1/2 టేబుల్ స్పూన్. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చాలా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి తొందరగా. సో లాస్ట్లో ఫైనల్గా నేను ఒక 1/2 కప్ ఏం చేశానంటే గులాబీ రేకుల్ని యాడ్ చేసుకున్నాను. చాలామంది బిర్యానీలో రోజ్ వాటర్ యాడ్ చేస్తారు కదండి. ఈ గులాబీ రేకులను కనుక మనం ఈ పౌడర్లో యాడ్ చేసుకుంటే అప్పుడు మనం రోజ్ వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. వీటిని కొద్దిసేపు చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పెట్టేసుకుని మంచి పౌడర్లా చేసేసుకుందాం. మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. చూసారు కదండి, చల్లారిపోయిన తర్వాత నేను మిక్సీ పెడుతున్నాను. సో మంచిగా గ్రైండ్ చేసుకుని మెత్తటి పొడిలా చేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది మిక్సీ చేసినప్పుడు, మనం మిక్సీలో పెట్టినప్పుడు పౌడరు కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలోకి కనుక స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మనం బిర్యానీ చేసిన, పులావ్ చేసిన జస్ట్ ఒక్క స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుందండి. మీకు కావాలంటే ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా మీరు మంచిగా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చండి. నేనైతే గాజు సీసాలోకి స్టోర్ చేసి పెడుతున్నాను.